వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర నిరసన పేరుతోటి ఏం జరిగింది అనేది తెలుసు. వామపక్ష భావజాలం, సుడో సెక్యులరిజం, దేవీ దేవతలను అవమానించటం, అల్లాను పొగట్టం, ఇలాంటివి చాలా జరిగినాయి. ఇక అవి చూసి అక్కడికి వచ్చిన సెలబ్రిటీల వింత వైఖరిని, వింత పొగడిని చూసి అబ్బా ఇలా మాట్లాడితే మనం కూడా సెలబ్రిటీలం అయిపోతాం, మనం కూడా హీరోయిన్లం అయిపోతాం, మనకు కూడా సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెరిగిపోయిందని కొందరు నోటికి వచ్చినట్టు దేవీ దేవతల మీద అనుచిత వ్యాఖ్యలు, దూషణలు చేసిండ్రు. అట్లనే ఇద్దరు అమ్మాయిలు మాట్లాడిండ్రు. ఓ వీడియో చూపిస్తా చూడండి. सारे ग्रंथ पढ़ लो, राक्षसों ने कभी बलात्कार नहीं किया और देवी देवताओं ने खुद की बेटी को भी नहीं छोड़ा। देखो ये जमाना है जमाना था। तो गाइस मैंने भी एक वीडियो बनाई थी जिसमें मैंने बोला था कि राक्षसों ने कभी बलात्कार नहीं किया और देवताओं ने अपनी बेटियों को भी नहीं छोड़ा। तो उसका ये एग्जाम्पल था। मैं ब्रह्मा जी का एग्जाम्पल ले रही थी कि जब ब्रह्मा जी अपनी खुद की बेटी से ही अट्रैक्ट हो गए थे तो उनकी बेटी उनसे बचने के लिए जब भागी थी तो ब्रह्मा जी के 4 सर हो गए थे। मैंने ये एग्जाम्पल लिया था और ये ऑलरेडी लिखा हुआ है, ये निशिका रजोरा ने नहीं बोला है। तो बोलने से पहले किसी को 100 बार सोचा करो। और ये स्टोरी सुन के आप मुझे रंडी, जेबी रोड ये सब बोल रहे हो, दिस इज नॉट एक्सेप्टेबल। पुलिस को आप क्या, पुलिस को टैग करोगे, वो आएंगे मेरे घर पे तो मैं उनको ये वाली स्टोरी बता दूंगी कि मैंने इस वजह से बोला था। बट दुनिया में इतना सब कुछ हो रहा है तब हिंदू धर्म बर्बाद नहीं हो रहा। मैंने रियल एग्जाम्पल किसी को कुछ बता दिया तो अंधविश्वासों की इतनी जल गई कि वो इतनी गालियां लिख रहे हैं। मैं अभी स्क्रीनशॉट्स लगाती हूँ, वेट। बट मैंने देवी वर्ड हाँ गलत यूज करा था, बाकी मैंने कुछ गलत नहीं बोला है। ओके చూసారా వీడియో? ఈమె ఎవరంటే నిషికా రాజోరా. ఈమెకు 102K ఫాలోవర్స్ ఉన్నారు. ఇక ఇలాంటి మాటలు మాట్లాడితే ధర్మ వ్యతిరేకులు, దేశ వ్యతిరేకులంతా వీళ్ళకి జిండాబాద్ కొడతారు, వీళ్ళని హీరోయిన్లు చేస్తారు, వీళ్ళ ఫాలోయింగ్ పెరిగిపోయిద్ది అనుకున్నారు. కట్ చేస్తే నిరసన అయిపోగానే వీళ్ళు చేసిన పనులకు గాను నెటిజన్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిండ్రు. జనాల మధ్యలో కనబడుతుంటే ప్రజలు చీగొడతాండ్రు. నువ్వు మొహం మీద ఉమ్మేయడం ఒక్కటే తక్కువ వీళ్ళకి. చీగొడుతూ ఏం సంస్కారం మీది, మీ అమ్మాయ్య ఏం నేర్పించిండ్రు, ఏంది మీరు అంటూ వాళ్ళని ఎక్కడికక్కడ నిలదీయడం మొదలుపెట్టిండ్రు. ఇక బయట తలెత్తుకొని తిరగలేకపోతాండ్రు. మరి ఏం చేయాలా? సమాజంలో తిరగకుండా బతకలేవారు కదా. ఇప్పుడు తప్పొప్పుకుంటూ మమ్మల్ని క్షమించండి అంటూ ఒక వీడియో చేసిండ్రు. ఆ వీడియో కూడా చూపిస్తా చూడండి. सो गाइज इतनी रात में ये वीडियो बनाने का ये मतलब है कि जो भी हमने अप्रोप्रिएट वर्ड यूज नहीं किए हैं उसके लिए हम सॉरी बोलते हैं, हमसे गलती हो गई, हम क्षमा मांगते हैं। अगर आपकी भावना को ठेस पहुंची है तो हम वैसे सनातनी धर्म से है तो जय श्री राम, जय श्री राम, जय श्री राम। చూసారు కదా, క్షమాపణలు చెప్తూ మేము తప్పుడు పదాలు వాడినందుకు విచారం వ్యక్తం చేస్తున్నాం, మమ్మల్ని క్షమించండి. అంతేకాదు మేము చేసిన తప్పుకు గాను జై శ్రీరామ్ అనే నినాదాలు చేస్తూ అందరినీ కోరిండ్రు. అక్కడున్న జనాలు హిందూ దేవుళ్ళని, ప్రభుత్వాన్ని విమర్శిస్తే చప్పట్లు కొడతారనే ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేశారని, నిజమైన సమాజం నుంచి నిలదీతలు, చర్యలు మొదలయ్యేసరికి ఇప్పుడు క్షమాపణలు. మీరు క్షమాపణలు చెప్తే జై శ్రీరామ్ అంటే మిమ్మల్ని క్షమించేయాలా? క్షమించేయాలా? వచ్చి అందరి ముందు చెప్పు తీసుకొని పట్టున చెంప మీద కొట్టేసి అయ్య బాబోయ్ ఆవేశంలో కొట్టేశాను, తెలియక చేసేసాను, క్షమించండి అంటే ఊరుకుంటారా? నువ్వు మామూలుగా కొట్టింది అన్నది మమ్మల్ని కాదు, ఈ దేశంలో ఉన్న కోటాను కోట్ల ప్రజలు నమ్మే సనాతన హైందవ ధర్మ దేవీ దేవతలను. దీనికి క్షమాపణలు సరిపోతాయా? జై శ్రీరామ్ అంటే సరిపోయిద్దా? తప్పులు చేయడం, సిగ్గు ఎగ్గు లేకుండా తప్పులు కప్పిపుచ్చుకోవడానికి మళ్ళీ జై శ్రీరామ్ అనడం సిగ్గు లేదు? ఏ దేవుళ్ళని తప్పన్నావో ఈరోజు నిన్ను ఆ దేవుళ్ళే కాపాడతారని జై శ్రీరామ్ అని మాట్లాడుతున్నావు. అంటే మీకు అవసరానికి మనకు వస్తుందా సనాతన హైందవ ధర్మం? మిమ్మల్ని కాపాడడానికి మనకు వస్తుందా సనాతన హైందవ ధర్మం? రాజకీయ నాయకులకేమో ఓట్లు కావాల్సి వచ్చినప్పుడు జై శ్రీరామ్, మీరేమో తప్పులు చేసి కప్పిపుచ్చుకునేటప్పుడు జై శ్రీరామ్, మిగిలినప్పుడు అయోధ్యలో రాముల వారి విగ్రహం పెట్టొద్దంటారు, ఆ విగ్రహం పెడితే దాన్ని వ్యతిరేకిస్తారు రాజకీయ నాయకులు. మీలాంటి వాళ్ళు దేవీ దేవతల గురించి తప్పుగా కారు కూతలు కూస్తారు సోషల్ మీడియాలో. ఇలాంటి వాళ్లకు క్షమాపణే లేదు. దేశంలో ఉన్న ప్రతి ఆలయంలోని మెట్లన్నీ మోకాళ్ళతో ఎక్కి పొర్లు దండాలు చేస్తే తప్ప
అది చేసినా వీళ్ళు చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం లేదు, కానీ ఎంతో కొంత ప్రక్షాళన జరుగుద్ది. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంది? కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.